హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు స్టార్స్ ఫ్రెండ్స్ అండి. చాలా రోజుల తర్వాత నేను మినీ వ్లాగ్ చేస్తున్నాను. సో మా దగ్గర స్నో అనేది చాలా లిటిల్ బిట్ పడిందండి. సో అది స్టార్టింగ్లో ఉన్నది వీడియో అండి, క్యాప్చర్ చేశాను ఇలాగా. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలా స్లోగా స్టార్టింగ్ది నేను వీడియో తీశాను. సో బయటకు వెళ్ళడానికి కూడా అంతగా ఏమీ లేదు. సో అయిపోయిన తర్వాత నైట్ టైం వ్యూ అండి ఇది. కార్ మీద బయట కొంచెం కొంచెం పడింది, అంటే 5 mm అలా పడిందని వెదర్లో ఉంది యాప్లో. మా పిల్లలైతే 2-3 డేస్ నుంచి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తే డిసప్పాయింటే అయిందండి. అంత హెవీగా ఏం పడలేదు. చాలా లిటిల్, అంటే ఇంకా ఒక 2% కూడా పడలేదని నేను అనుకుంటున్నాను. సో ఎలా ఉందో వీడియో అనేది లైక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ కూడా వెళ్ళి తీసామండి వీడియో అనేది, అది కూడా చూపిస్తాను. సో స్నో అంతా ఇలా ఉందండి, బాగుంది, చాలా గడ్డగట్టేసుకొని ఉంది. మార్నింగ్ కూడా వెళ్ళి చూసాం, నేను మా బాబు కలిసి వెళ్ళి. జస్ట్ ఫస్ట్ టైం కదా చూడడం స్నో ఎక్స్పీరియన్స్ అనేది. ఐస్ రెయిన్, స్నో అలా అని ఉంది. సో మార్నింగ్ వెదర్ అండి, మార్నింగ్ టైం 10 అలా అవుతుంది. సో కింద చూపిస్తున్నాను, పైన రూఫ్స్ మీద చెట్ల మీద కూడా స్నో ఉందండి. అది మెల్లమెల్లగా వాటర్ స్ప్రెడ్ అవుతుంది సన్ ఎక్స్పోజ్ అయ్యేసరికి. సో కిందికి వెళ్తున్నామండి. పిల్లలు మా చిన్నోడు వచ్చాడు. సో నేను కూడా వచ్చి ఆడుకుంటానమ్మా అని అంటే వచ్చాడు. సో ఎవరికైనా ఫస్ట్ టైం అనేది ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంటుంది కదా, చిన్నగా పెద్దగా అయినా కానీ. ఓకే, సో కింద ఇది కరగడానికి కనీసం ఏదో వాళ్ళు వేస్తారండి, ఏదో ఉంటుంది కదా కరగడానికి. సో అది వేసారు, అది స్నో అంటున్నాడు, కాదు అని నేను చెప్తున్నాను. సో డైరెక్ట్గా మా కార్ దగ్గరికి వెళ్తున్నాము. ఎలా ఉంది, ఇక్కడ ఎదురుగా వేరే వాళ్ళ కారు ఉంటే మొత్తం గడ్డగట్టిపోయింది మొత్తం. చిన్నగా ఐస్ పట్టినా కూడా జారుతుందండి బాగా. ఎక్కువ స్నో ఉన్న దగ్గర ఎంత జాగ్రత్తగా ఉండాలో అని నాకు అనిపించింది ఈరోజు అయితే. అక్కడ కింద ఐస్ ఉంటేనే స్కిడ్ అయిపోయింది ఒక్క నిమిషానికే. ఇంకా హెవీగా ఉన్నదైతే ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. మా వాడు ఇక పగలు కొడుతున్నాడు, దాంతో ఆడుతున్నాడు. ఇంకా మా కార్ మీద మొత్తం ఐస్ పట్టేసింది, దాన్ని చూస్తున్నాం అనమాట ఎలా ఉంది ఏంటి. ఒకసారి టచ్ చేస్తుంటే చాలా గట్టిగా ఉంది. అమ్మో చాలా గడ్డ కట్టిందిరా. సో కోల్డ్ ఉందండి, వాయిస్ ఎలాగో ఉందని ఏమనుకోవద్దు. జారుతుంది కేర్ఫుల్. Hope they like this video. Please like and share, subscribe my channel and oh my god. మరి ఇది ఎలా పోద్ది? కేర్ఫుల్. సో మొత్తం ఐసార్లో పట్టేసింది, ఇంకా సన్ వస్తే మొత్తం కరిగిపోతుంది. ఇలా అయిపోయింది. పక్కనే చిన్న లేక్ లాగా ఉంటుంది, అటువైపు వెళ్తుంటే అక్కడ ఆల్రెడీ కరిగిపోయింది. మామూలుగా చూస్తున్నాం ఎక్కడెక్కడ ఉంది ఏంటి అని. కొన్ని క్లీన్ చేసేసుకున్నారు వాళ్ళ కార్లు. ఇక లైట్గా ఇక్కడ స్నో ఉంటేను మా వాడు ఆడుతున్నాడు అనమాట.
కరుగుతుంది. ఇట్లా చిన్నగా అయినా పెద్దగా అయినా పిల్లలకి బాగుంటుంది కదా, వాళ్ళు ఆడతారు ఇక. ఇది మా అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ అండి. సో కొంచెం గ్రీనరీగా, కొంచెం అడవిలాగా ఉంటుంది. సో ఇక్కడ ఎక్కువ స్నో ఉంది. స్కిడ్ అయ్యేలాగా ఉంది కూడా, కొంచెం స్లోగా వెళ్ళాము. ఇదంతా మొత్తం స్నో పట్టేసింది. ఇక్కడ ఎక్కువ పడ్డది అనుకుంటా కదరా. ఫారెస్ట్ స్నో మమ్మీ. ఇప్పుడు ఆడు ఇక్కడ ఎక్కువ ఉంది కదా, వస్తుందా? రావట్లే. Hope they like this video.